Board of Intermediate Education, Telangana State, Vocational Stream. My name is Jehina Kankavali, working as a junior lecturer at Government Junior College, Nelukondapalli, Khammam District. Dear students, I think you remembered me. My name is Jehina Kankavali. I have taught you the first chapter of the subject energy sources. We have completed that chapter and we are going further for the next chapter. I think you remember me. And now I request all the students to take out their notebook and pen and we shall go for the second chapter. Before going for the second chapter, I hope all the students have written the notes of their first chapter. Chapter 2, Solar Energy. I have already told you previously that what all you learn in energy sources, they will be divided as chapters, and in those chapters we will learn in detail, very detailed, about all that which we have been just introduced in the first chapter. First of all, let's define solar energy. The energy which we get from sun is called as solar energy. ముందుగా సౌరశక్తిని నార్మల్ వర్డ్స్ లో డిఫైన్ చేసుకుందాము. సూర్యుడి నుంచి పొందుకునే శక్తిని సౌరశక్తి అని అంటాము అని సింపుల్ వర్డ్స్ లో చెప్తాము. కానీ సూర్యుడు అసలు ఆ శక్తిని ఎందుకు విడుదల చేస్తాడు, ఎలా విడుదల చేస్తాడు అని చాలా వివరంగా నేర్చుకున్నాము. మరి ఒకసారి దాని డెఫినేషన్ ని చూద్దాము. సూర్యునిలో జరిగే రసాయన చర్యల వలన కొంత శక్తి లైట్ అండ్ హీట్ అంటే వెలుతురు మరియు ఉష్ణంగా విడుదలై సూర్యకిరణాలుగా విడుదలై భూమిని చేరుతాయి. ఆ విధంగా భూమిని చేరిన శక్తిని సౌరశక్తి అంటాము అని నేర్చుకున్నాము. అది సౌరశక్తి యొక్క నిర్వచనం. సో స్టూడెంట్స్, లెట్స్ డిఫైన్ solar energy once. Due to the chemical reactions which are occurring in the sun, some amount of energy is released in the form of heat and light which comes out of the sun as sun rays and reaches the earth as sun rays, which we call as solar energy. You have learnt about the solar energy, the definition of solar energy in detail in your first chapter. మీరు సౌరశక్తి యొక్క నిర్వచనాన్ని చాలా వివరంగా మీ మొదటి చాప్టర్ లో నేర్చుకున్నారు. ఈ సౌరశక్తి అనేది కిరణాల రూపంలో భూమిని చేరుతుంది. ఆ రేడియేషన్ అంటే కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ మరియు ఎక్స్ రేస్ ని కలిగి ఉంటాయి. Solar energy is a radiant energy which is a combination of infrared rays, ultraviolet rays and X-rays. మనకి భూమి మీదకి వచ్చినటువంటి ఆ తెల్లని సూర్యకిరణాలలో మనకి కనబడవు, కానీ అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్ కూడా ఉంటాయి ఆ తెల్లని సూర్యకిరణంలో. అయితే భూమి మీద ఉన్న జీవపు ద్రవ్యరాశికి హాని చేసే రేడియేషన్స్ ఏమైతే ఉన్నాయో, కొన్ని రకాల అల్ట్రావైలెట్ రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్, మనకి హాని చేసేవి ఓజోన్ పొర వద్దే ఫిల్టర్ చేయబడి మిగతాది భూమికి చేరుతుంది. సో డియర్ స్టూడెంట్స్, as I have told you the combination of sun rays, what all the radiations which are harmful to earth and the mankind and the living beings, they are being filtered at the ozone layer. That is the main reason because of which life exists only on earth, not on other planets. ఈ ఓజోన్ పొర వద్ద ఫిల్టర్ చేయబడము అనే ఒక ప్రక్రియ వలననే మనకి భూమి మీద జీవం అనేది ఉంటుంది. వేరే ప్లానెట్స్ లో లేకపోవడానికి కూడా కారణం అదే. సూర్యుడు స్పియర్ అంటే గోళము, వేటి యొక్క గోళము, చాలా వేడి వాయువుల యొక్క గోళము. సూర్యుడు అనేవాడు వేడి వాయువుల యొక్క గోళం. మీరు ఇక్కడ చూస్తున్న పిక్చర్ నాసా వాళ్ళు, ఇది రియల్ పిక్చర్.
ఇదేం యానిమేటెడ్ ఏ పిక్చర్ కాదు, అది నాసా వాళ్ళు తీసిన రియల్ పిక్చర్. సూర్యుని కొంత దూరం నుంచి, కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుడు అలా ఉంటాడు. చూసారా, సైజ్ చిన్నగా ఉంది. సో సూర్యుడు అనేది చాలా వేడి వాయువులను నిరంతరంగా విడుదల చేస్తున్న ఒక పెద్ద గోళం. Sun is a sphere of hot gases. Here it will be continuously releasing the very hot gases, and the picture which you are seeing on the screen, that is the real picture of the sun, and it really exists like that only. And this picture is taken by the NASA from a very far distance. మనం చెప్పుకున్నాం కదా, జీవము అనేది భూమి మీద ఉద్భవించడానికి లేదంటే నిరంతరంగా ఉండడానికి ముఖ్య కారణము సౌరశక్తి అంటే సూర్యుడు. ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఆర్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సన్ అండ్ సోలార్ ఎనర్జీ. ఇక్కడ మనకి భూమి మీద చాలా రకాల జీవపు ద్రవ్యరాశి ఉంటుంది, జీవాలు ఉంటాయి. మనకి తెలిసి మనుషులు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మొక్కలు. ఇవన్నీ భూమి మీద ఉండడానికి ముఖ్య కారణము సౌరశక్తి, సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి. మీరు ఆల్రెడీ 10th లో బయాలజీలో నేర్చుకొని ఉంటారు, కిరణ సంయోజన ప్రక్రియ అని. ఫోటోసింథసిస్ అంటే మొక్కలు సౌరశక్తిని, కార్బన్ డైఆక్సైడ్ని, ఆక్సిజన్ని, నీటిని ఉపయోగించుకొని వాటి యొక్క ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. ఇదంతా మీరు బయాలజీలో చదువుకుంటారు. బేసిక్గా ఈ ఫోటోసింథసిస్ అనే ఈ ప్రక్రియ జరగడం ద్వారానే ఈ భూమి మీద ఈ లైఫ్ అనేది ఇంత చక్కగా కొనసాగుతుంది. Plants use sunlight in the process called as photosynthesis and prepare their food. They not only use sunlight, they also use carbon dioxide, they also use water and oxygen, and they prepare their food. That is the main reason why the human beings or the animals are existing on this planet. Animals eat plants and they live. There are some animals which does not eat plants, but that is not our topic. So let's conclude there. And human being eats animals and plants and they live. So ఈ జీవపు ద్రవ్యరాశి, జీవాలు అనేవి భూమి మీద ఉండడానికి ముఖ్య కారణం లైఫ్ అంటే జీవితం అనేది ఇలా వివిధ రూపాలలో భూమి మీద ఉండడానికి ముఖ్య కారణము సౌరశక్తి. ఎందుకంటే సౌరశక్తి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని మొక్కలు బ్రతుకుతాయి, ఆ మొక్కలను తిని పశువులు బ్రతుకుతాయి. సరే, కొన్ని రకాల పశువులు లేదంటే జంతువులు మొక్కల్ని తినకపోవచ్చు, కానీ అది ఇక్కడ మనకి టాపిక్ కాదు. ఓకే, సో ఇక్కడ మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ మొక్కల్ని జంతువులు మరియు మనుషులు తిని బ్రతుకుతూ ఉన్నాయి. సో మొక్కలు అనేది భూమి మీద చాలా ముఖ్యమైనటువంటి విభాగం. అవి బ్రతకడం ద్వారానే మిగతా జీవులన్నీ కూడా వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఈ మొక్కలనేవి బ్రతకడానికి ముఖ్య కారణం సౌరశక్తి. సౌరశక్తి లేకుండా మొక్కలకి మనము నీటినిచ్చి, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చి, ఇంకా వాటికి ఏమి అవసరమైన ఇచ్చి సౌరశక్తి లేకపోతే అవి బ్రతకవు, అవి బ్రతకలేవు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద జీవరాశి అనేది ఉండడానికి ముఖ్య కారణం సౌరశక్తి. ఇక్కడ కొన్ని టెక్నికల్ వాల్యూస్ చూద్దాము, ఇవి మీరు నేర్చుకోవాలి. డయామీటర్ ఆఫ్ సన్ అంటే సూర్యుని యొక్క చుట్టుకొలత 1.393 × 59 కిలోమీటర్లు. Diameter of sun is 1.393 × 59 kilometers. ఆ తర్వాత
భూమి యొక్క చుట్టుకొలత 1.27 into 104 kilometers. The diameter of Earth is 1.27 into 104 kilometers. ఇప్పుడు భూమికి సూర్యుడు యొక్క కిరణాలు చేరుతున్నాయని చెప్పుకున్నాం కదా. సో భూమికి సూర్యునికి సంబంధం ఉంది. సో భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే దూరం ఎంతో ఒకసారి చూద్దాము. భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న దూరము 1.5 into 108 kilometers. సూర్యుడు భూమి ఆ రెండిటికి మధ్యలో ఉన్న సంబంధాలు చూసిన తర్వాత భూమి గురించి కొంచెం సేపు చెప్పుకుందాము. భూమి తన చుట్టూ ఒక వాతావరణ పొరను కలిగి ఉంటుంది. మీరు ఈ బొమ్మలో భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియరిక్ బ్లాంకెట్ ని చూస్తున్నారు. ఎర్త్ హ్యాస్ అన్ అట్మాస్ఫియరిక్ బ్లాంకెట్ అరౌండ్ ఇట్. ఈ అట్మాస్ఫియరిక్ బ్లాంకెట్ వాతావరణ పొర వివిధ రకాల పదార్థాల మిశ్రమం. అవేంటి అంటే మొదటిగా వాయువులు, తర్వాత నీటి ఆవిరి, ఆ తర్వాత ధూళి. ఇవన్నీ కలిపి ఒక మందమైన వాతావరణ పొరగా భూమి చుట్టూ ఏర్పడి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది రియల్ పిక్చర్ ఆఫ్ ఎర్త్. యు ఆర్ సీయింగ్ ద రియల్ పిక్చర్ ఆఫ్ ఎర్త్ హియర్. ఎర్త్ చుట్టూ అంటే భూమి చుట్టూ ఒక వాతావరణ పొర ఎలా ఉందో చూడండి. గుర్తుపెట్టుకోండి, వాతావరణ పొర అనేది వాయువులు, నీటి ఆవిరి మరియు ధూళి యొక్క మిశ్రమం. ఇప్పుడు ఈ వాతావరణ పొర ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సూర్యుడి నుంచి విడుదలైన మొత్తం సూర్యశక్తి భూమికి చేరదు. దానిలో 4% వాతావరణ పొరను తగలగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. 20% మబ్బుల్ని తగలగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. 6% వాతావరణంలోంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుంది కదా, వాటిల్ని తగలగానే ఆ అణువులను తగలగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. కేవలం 51% మాత్రమే భూమి యొక్క సర్ఫేస్ ని చేరుతుంది. Out of the whole solar energy which comes towards the earth, only 50% will reach the earth. Then what happens to the other 50%? You can see that in the picture here. 4% get reflected at the earth's surface, 20% get reflected because of clouds, 6% get reflected because of atmospheric blanket, 19% gets reflected because of water molecules. So only 50% of the sun rays which are coming towards the earth will reach the earth's surface. సో వాతావరణ పొర భూమికి సూర్యకిరణాలు ఎలా చేరుతాయి అని నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన నిర్వచనము సౌర స్థిరాంకము. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సూర్యుడి నుంచి విడుదలైన సౌరశక్తి భూమిని చేరినప్పుడు ఆ విడుదలైన సౌరశక్తిని మనము ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే సోలార్ కాన్స్టెంట్ రూపంలో ప్రమాణ ఘనపరిమాణం మీద ప్రమాణ సమయంలో భూమిని చేరేటువంటి సూర్యకిరణాలను సౌరశక్తి అని అంటారు. ప్రమాణ ఘనపరిమాణం మీద ప్రమాణ సమయంలో భూమికి చేరేటువంటి సూర్యకిరణాలను సోలార్ కాన్స్టెంట్ అని అంటారు. Now let's define the solar constant. The heat energy which is received by a specific area on earth in a specific time is called as solar constant. ఈ డెఫినేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ ని రాసుకొని మీరు బట్టి కొట్టుకోండి. ఈ సోలార్ కాన్స్టెంట్ కి ప్రమాణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే 1.353 కిలోవాట్ పర్ స్క్వేర్ మీటర్, 116.5 లాంగ్లేస్ పర్ అవర్, 429.2 BTU పర్ స్క్వేర్ ఫుట్ పర్ అవర్ వివిధ రకాలుగా కొలుస్తారు.
సో ఇందాక చెప్పుకున్నాం కదా, భూమిని సూర్యకిరణాలు ఎలా చేరతాయి అని చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళే టాపిక్కి ఇక్కడ జరిగేవి చాలా ముఖ్యము. అందుకనే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను మీకు. ఈ బొమ్మ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పిక్చర్ అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ ది ఎర్త్ ఇన్ ద అట్మాస్ఫియరిక్ బ్లాంకెట్. అంటే వాతావరణ పొరలో ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ పిక్చర్ని ఒకసారి మీరు చూస్తుండండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, 50% మాత్రమే చేరుతుంది. దానిలో 4% భూమి ఉపరితలాన్ని తాకగానే వెనక్కి వెళ్ళిపోతుంది. మబ్బుల్ని తాకగానే 20% వెళ్ళిపోతుంది. ఆ వాతావరణ పొరను దాకగానే 6% వెళ్ళిపోతుంది. నీటి అణువులను తాకగానే 19 వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఒకసారి గుర్తించండి, ఒకసారి గమనించండి. ఇక్కడ మీకు రిఫ్లెక్షన్ అని ఒక పదం కనబడుతుంది. మీకు తర్వాత రాబోయే డెఫినేషన్స్‌లో ఈ రిఫ్లెక్షన్ అంటే ఏంటో మీకు ముందు అర్థం కావాలి. అందుకనే నేను మీకు ఇక్కడ ఈ టాపిక్ పెట్టాను. రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే, మీకు అక్కడ బొమ్మ మీద చూస్తున్నారు కదా, సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు ఒక సర్ఫేస్‌ని తాకి వెంటనే వెనక్కి వెళ్ళిపోతే దాన్ని రిఫ్లెక్షన్ అని అంటారు. మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ డెఫినిషన్ ఇవన్నీ పెద్ద మనకు అసలు టాపిక్‌లో లేవు. కాబట్టి నేను ఇన్ డీటెయిల్‌గా అవి ఎగ్జాక్ట్ డెఫినిషన్స్‌ని తీసుకోలేదు. మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం, తెలుగులో అయితే రిఫ్లెక్షన్‌ని పరావర్తనం అంటాము. అంటే ఏంటో తెలిస్తే చాలు. సో ఇప్పుడు మీరు ఒక బంతిని తీసుకొని గోడకేసి కొడితే అది గోడకి తగిలి మళ్ళీ తిరిగి అదే వేగంతో వెనక్కి వస్తుంది. సో లేదంటే కొంచెం రెట్టింపు వేగంతో వెనక్కి వస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని మనము పరావర్తనం లేదా రిఫ్లెక్షన్ అని అంటాము. ఇక్కడ బొమ్మలో మీరు సూర్యకిరణాన్ని బంతిగా ఊహించుకొని ఆ కింద ఉన్న సర్ఫేస్‌ని ఒక గోడగా ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది. అది అలా జరిగినప్పుడు దాన్ని రిఫ్లెక్షన్ అంటాము. అలా కాకుండా సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్ఫేస్‌ని తాకి కొంచెం వంగుతూ ఒరిజినల్‌గా వచ్చినటువంటి పాత్ అంటే దారిలో కాకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా కొంచెం వంగి వెళ్ళడాన్ని రిఫ్రాక్షన్ అంటారు. When the solar rays or the sun rays touch any surface, they enter the surface. Instead of going in a straight line, they just bend towards the normal and they carry forward. That is called as refraction. అంటే తెలుగులో దాన్ని మనము పరిక్షేపణం అని అంటాము. ఇక్కడ మీరు రెండు పదాలను గుర్తించండి, పరావర్తనం, పరిక్షేపణం. పరావర్తనం అంటే వచ్చి ఒక సర్ఫేస్‌ని తగిలి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోవడాన్ని పరావర్తనం అంటాము. పరిక్షేపణం అంటే దాని గుండా ప్రయాణించడాన్ని పరిక్షేపణం అని అంటాము. సో ఈ రెండిటిని మీరు మదిలో పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే టాపిక్స్‌లో ఇవి కొంచెం ఈ పదాలు ఉపయోగించబడతాయి. సో స్టూడెంట్స్, I think you understand what is reflection and refraction. Reflection is that when the sun rays touch a surface and they just bounce back, that is called as reflection. When the sun rays touch a surface and they travel through words that is called as through words that medium, then we will call it as refraction. సో రిఫ్రాక్షన్ ఎందుకు అవసరం అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సోలార్ రేడియేషన్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ అంటే భూ ఉపరితలం మీద ఈ సౌరశక్తి ఎలా ఎంటర్ అవుతుంది, ఏమేం జరుగుతుంది అనేది ఇక్కడ మీకు ఈ పిక్చర్లో కనబడుతుంది. ఈ మొత్తం పిక్చర్లో మీరు చూడండి, సూర్యుడి నుంచి విడుదల శక్తి అవుతుంది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు భూ వాతావరణ పొరలో మనకి గాలి యొక్క మిశ్రమం, వాయువుల యొక్క మిశ్రమం, ఇంకా ఈ వాయువుల యొక్క మిశ్రమము, ధూళి మరియు నీటి ఆవిరి కలిసినప్పుడు మబ్బులు ఫామ్ అవుతాయి. ఇవన్నీ కలిసి కూడా ఒక వాతావరణ పొరలాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాతావరణ పొరలో జరుగుతూ ఉంటాయి. సో సూర్యుడి నుంచి విడుదలైన సూర్యకిరణాలు 50% భూ ఉపరితలాన్ని చేరతాయి. అందులో కొన్ని కిరణాలు నేరుగా భూమిని చేరుతాయి, కొన్ని కిరణాలేమో భూ ఉపరితలాన్ని తాకగానే వెనక్కి వెళ్ళిపోతాయి, కొన్ని ఏమో దానిలో వాతావరణ పొరలో ఉన్నటువంటి నీటి అణువులు, గాలి అణువులు, ధూళి అవి తగిలినప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకొకటి అణువు తగిలినప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి ఫైనల్గా
భూమిని చేరుతాయి. ఈ విధంగా భూ వాతావరణ పొరలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. భూ వాతావరణ పొరలో ఏమేం జరుగుతుంటాయో మీరు చూసారు కదా. సో అవన్నిటినీ కూడా నిర్వచనాలుగా తీసుకుంటారు. మొదటిది డైరెక్ట్ రేడియేషన్, అంటే సూర్యుడి నుంచి మొదలైన సూర్యకిరణాలు ఎటువంటి పరావర్తనం, ఎటువంటి పరిక్షేపణం జరగకుండా నేరుగా భూమికి చేరినప్పుడు దాన్ని డైరెక్ట్ రేడియేషన్ అంటారు. మీకు పరావర్తనం, పరిక్షేపణం అంటే ఏంటో తెలుసు కదా. సో నేరుగా సూర్యుడి నుంచి నేరుగా వచ్చేసి భూమి యొక్క ఉపరితలాన్ని చేరిపోయినప్పుడు డైరెక్ట్ రేడియేషన్ అంటారు. Let's define direct radiation now. The solar rays or the sun rays or the solar radiation which is coming out of the sun reaches the earth. While reaching, it does not allow to occur either the reflection or refraction or nothing. It happens to it. It directly reaches the earth. Okay. When the solar radiation reaches the earth directly without any reflection or refraction, then you call it as direct radiation. You can see it on the picture there. Along with the direct radiation, you have some others also, but you just try to understand what is direct radiation. The solar radiation which is coming out of the sun and it reaches the earth directly. It does not undergo either reflection or refraction. Now here in this picture you can see the direct radiation again. I have given you the definition of direct radiation on the board here. The solar radiation which reaches the earth directly without reflection or refraction, that is called as direct radiation. So ఇక్కడ కూడా అదే బొమ్మ ఉంది మీకు మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద నిర్వచనం చూపించడం కోసము నేను ఇక్కడ మీకు దీన్ని చూపిస్తున్నాను. సోలార్ రేడియేషన్ భూమిని చేరేటప్పుడు ఎటువంటి పరావర్తనం కానీ ఎటువంటి పరిక్షేపణం కానీ జరగకుండా డైరెక్ట్గా నేరుగా భూమిని చేరినప్పుడు దాన్ని మనము డైరెక్ట్ రేడియేషన్ అని అంటాము. ద నెక్స్ట్ వన్ ఈస్ ద డిఫ్యూజ్ రేడియేషన్. ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, లైన్ అవతల చివర ఉన్న లైన్ వంకర్ టింకర్గా వచ్చి భూమిని చేరుతుంది. ఆ వంకర్ టింకర్గా రావడం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక గాలి అణువు లేదంటే ఒక నీటి ఆవిరి అణువు దేన్నో ఒక దాన్ని తగిలి లేదంటే మబ్బుల్ని తగిలి అటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంటే అవి అలా అలా పరావర్తనం, పరిక్షేపణం పొందుకుంటూ మళ్ళీ చివరిగా భూమికి చేరినప్పుడు దాన్ని మనము డిఫ్యూజ్ రేడియేషన్ అని అంటాము. Here you can see the definition of diffuse radiation on the screen here. The radiation which reaches the earth on reflection and refraction is called as diffuse radiation. After reflection and refraction, it reaches the earth. In this picture you can see the upper line which is zigzag in a zigzag manner. That is because the solar radiation when it touches the clouds or the water molecules or the air molecules, it gets refracted and then it starts moving on and finally it reaches the earth. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇది నవ్వులాటగా అనిపించవచ్చు కానీ మీకు గుర్తుండే విధంగా ఉంటుంది. ఏంటంటే, ఇంటి దగ్గర బయలుదేరారు ఉదయం స్కూల్కి వెళ్ళడానికి. స్కూల్కి ఇంటి దగ్గర బయలుదేరి ఇంటి దగ్గర నుంచి నేరుగా స్కూల్కి వచ్చారనుకోండి, అది డైరెక్ట్ రేడియేషన్. ఇంటి దగ్గర బయలుదేరుతారు, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు, వాడితో మాట్లాడి మళ్ళీ వాడిని తీసుకుంటాడు. ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు, వాడు రానంటాడు. ఆ తర్వాత స్కూల్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి వచ్చే ముందు అక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ తినడానికి ఏమైనా కొనుక్కుంటారు. కొనుక్కున్నాక మెల్లగా అటు ఇటు తిరిగి కాలేజీకి వచ్చినప్పుడు దాన్ని డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం. బయలుదేరడం, చేరడం, ఒకటేమో నేరుగా వస్తుంది, ఇంకొకటేమో అటు ఇటు తిరిగి మెల్లగా వస్తుంది. ఈ విధంగా ఈ మొదటి రెండు రేడియేషన్స్ జరుగుతాయి. ఇదంతా కూడా అట్మాస్ఫియరిక్ బ్లాంకెట్లో జరుగుతుంది. ఆ తర్వాతి నిర్వచనం గ్లోబల్ రేడియేషన్. గ్లోబల్ రేడియేషన్ అంటే మనకి ముందు రెండేమో డైరెక్ట్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్ కదా. ఆ రెండిటి యొక్క మొత్తం డైరెక్ట్ రేడియేషన్ మరియు డిఫ్యూజ్ రేడియేషన్ల మొత్తాన్ని గ్లోబల్ రేడియేషన్ అని అంటారు. The sum of direct radiation
and diffuse radiation is called as global radiation. ఇప్పుడు వరకు వాతావరణ పొరలో ఈ సూర్యశక్తి లేదంటే సౌరశక్తి లేదంటే సోలార్ రేడియేషన్ లేదంటే సూర్యకిరణాలు ఇవన్నీ కూడా ఏమేమి అండర్గో అవుతాయి, వాటిని ఎలా చేరుతాయి, భూమిని ఎలా చేరుతాయి, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు సౌరశక్తి భూమిని చేరే ఆ ప్రక్రియ మీద మీకు ఒక అవగాహన వచ్చింది. సో ఆ విధంగా భూమిని సౌరశక్తి చేరుతుంది. Till now we have discussed about the light rays, the solar radiation and how it reaches the earth. And you know now how the solar radiation reaches the earth. Okay, now solar radiation భూమిని చేరిన తర్వాత దాన్ని ఎలా నేను మీకు ఫస్ట్ చాప్టర్లో చెప్పినప్పుడు సౌరశక్తి భూమిని చేరినప్పుడు దాన్ని బంధించడానికి ట్రాప్ చేయడానికి సోలార్ ప్యానెల్స్ని వాడతాము అనేసి మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఈ భూమిని చేరిన సౌరశక్తిని కొలవడానికి పరికరాలు ఉంటాయి. మీకు జ్వరం వస్తే కొలవడానికి థర్మామీటర్ పెట్టి కొలుస్తారు మీ బాడీ టెంపరేచర్ని, అంతే కదా. అలానే ఈ సౌరశక్తిని కొలవడానికి కూడా పరికరాలు ఉంటాయి. Till now we have discussed about different points, and now we already discussed in the previous class that we trap the solar energy with the help of solar panels. Now here the topic is, how do we measure the solar energy? To measure the solar energy we need some instrument. Like when you get fever, you go to a hospital, they measure your temperature, body temperature, with the help of an instrument called as thermometer. In the same way, here to measure this solar radiation, we need instruments. So, in this topic, for your syllabus, within your syllabus, there are many instruments, but it's limited to 2 instruments in your topic. They are pyranometer and sunshine recorder. I'm repeating it. Listen to it carefully. Try to pronounce it. Pyranometer. The first one is pyranometer and sunshine recorder. The second one is sunshine recorder. These 2 instruments are those which help us in measuring the solar radiation, the intensity of solar radiation. Here you can see on the screen, this is called as pyranometer. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న దాన్నే పైరనోమీటర్ అంటారు. మనం ఎప్పుడు చూసి ఉండం కదా మనం రెగ్యులర్ లైఫ్లో ఉంటే. సో దీన్ని వాడి సౌరశక్తి యొక్క తీవ్రతను కొలుస్తారు. Another instrument that is called as sunshine recorder. You can see it on the screen. రెండవ ఇన్స్ట్రుమెంట్ సన్షైన్ రికార్డర్, అది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఇది సన్షైన్ రికార్డర్. ఇవి రెండు, ఇది కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. సౌరశక్తిని కొలిచే 2 పరికరాలను తెలపండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ క్వశ్చన్ ఇది. ఏంటి అంటే పైరనోమీటర్, సన్షైన్ రికార్డర్. ఓకే, సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసుకుందామో ఒక్కసారి కంక్లూజన్లో చూద్దాము. మొదటిగా సౌరశక్తిని నిర్వచించుకున్నాము. ఆ తర్వాత సౌర స్థిరాంకాన్ని, మీరు ఈరోజు కొత్తగా నేర్చుకుంది సౌర స్థిరాంకము. సౌరశక్తిని ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో నేర్చేసుకున్నారు మీరు. సౌర స్థిరాంకాన్ని నిర్వచించుకున్నాము. దాని యొక్క ప్రమాణాలు, యూనిట్స్ని నేర్చుకున్నాము. ఆ తర్వాత రిఫ్లెక్షన్ అంటే ఏంటో, రిఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నారు. ఆ తర్వాత భూ ఉపరితలం మీద ఈ సౌరశక్తి ఎలా రేడియేషన్ అనేది ఎలా జరుగుతుందో నేర్చుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్, గ్లోబల్ రేడియేషన్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఈ యొక్క రేడియేషన్ని కొలవడానికి, దాని యొక్క తీవ్రతను కొలవడానికి వాడే పరికరాలు 2 అని వాటి పేర్లు నేర్చుకున్నారు. సో మీరు అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. చాప్టర్ లాస్ట్ క్లాస్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ చాప్టర్కి ఇచ్చినట్టు మీరందరూ కూడా అలా నోట్స్ ప్రిపేర్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో పెట్టుకుంటే మీకు చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.